బిగ్ బాస్ సోహెల్ పైన జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ నిన్న ఒక స్కిట్ చేసి ప్రోమో అయితే వదిలాడు. గతంలో సోహెల్ బూట్ కట్ బాలరాజ్ అనే ఒక సినిమా తీసినప్పుడు చాలామంది ఆ సినిమా చూడొద్దు, అది వేస్ట్ సినిమా అని చెప్పేసి ప్రచారం చేస్తే కొంతమంది ఆ మాటలు నమ్మి, ఆ రేటింగ్లు నమ్మి, సో ఆ విధంగా ఆయన పాపం ఆ సినిమాకి సొంత డబ్బులు పెట్టి తీసుకున్నాడు. అంటే ఆ డైరెక్టర్, ఆ ప్రొడ్యూసర్ కొంతవరకు వచ్చి ఆగిపోయిన తర్వాత మిగతా కొనసాగింపుగా వాళ్ళ డాడీ పెన్షన్ డబ్బులు లేదా రిటైర్మెంట్ డబ్బులు ఏవో తీసుకొని దానికి కలిపి ఆ సినిమాని ప్రొడ్యూస్ చేశాడు, రిలీజ్ చేసుకున్నాడు, గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాడు. దానికి బ్రహ్మానందం గారు వచ్చారు, మంచు మనోజ్ గారు వచ్చారు, సందీప్ కిషన్ గారు వచ్చారు, యాంకర్ సుమ అయితే ఫ్రీగా ఈవెంట్ చేసి పెట్టింది. సో ఇంతమంది కలిసి ఆ అబ్బాయిని నిలబెట్టడానికి ప్రయత్నిస్తే కొంతమంది కావాలని పని కట్టుకొని ఆ సినిమాని ఫేక్ పబ్లిసిటీతో వెళ్ళొద్దు 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 అని ఆపడం వల్ల అది నమ్మి చాలామంది రాకపోవడం చేత ఆ సినిమా కాస్త అంటే జనాలకు ఎక్కువ రీచ్ అవ్వాల. కానీ నిన్న ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత సూపర్ హిట్, అందరూ కూడా చూస్తున్నారు. దీన్ని ఎందుకు మిస్ అయిన థియేటర్లో అని ఫీల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అట్లాంటిది ఆ అబ్బాయి కొంచెం ఫీల్ అయ్యాడు, థియేటర్లో ఎందుకు చూడట్లేదన్న, చూడండి బిగ్ బాస్లో ఉన్నప్పుడు జై సోహెల్ అన్నారు కదా, ఇప్పుడు ఏమైంది, సినిమా చూసి చెప్పండి మీ అభిప్రాయం, ఎవడెవడో ఏది పడుతుంది రాసేది వాగేది పట్టించుకోకండి అని చెప్పి ఆయన అంటే అది ఆయన ఎమోషన్ ఆఫ్ కోర్స్. దాన్ని వీళ్ళు కామెడీ రూపంలో చేసేసరికి నిజంగా చాలా బాధేసింది. చెప్పుతో కొట్టాలనిపించింది, ఇంకా చెప్పాలి అనుకుంటా. అసలు మనుషులకు గాడిదలో ఎలా చేస్తారు, ఒక మనిషి ఎమోషన్ వీళ్ళ కామెడీ. ఎప్పుడైతే జబర్దస్త్ నిజంగా చెప్పంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అసలు ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని ఒక చెత్త పెంట షో ఉందంటే 100% జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్. దాంట్లో ఒక రాఘవ్ గారిని నేను మినహాయిస్తాను, ఎందుకంటే ఆయన క్లీన్ చిట్ కామెడీ ఇస్తారు కాబట్టి. ఆయన్ని మినహాయిస్తే మిగతాదంతా పెంటే. ఒక్కడు కూడా ఒక మనిషికి ఇచ్చే వాల్యూ ఇవ్వడు, ఆడపిల్లకి ఇచ్చే వాల్యూ ఇవ్వరు, బూతులు, బాడీ షేమింగ్ అన్నీ చేయాల్సినవన్నీ చేస్తారు, రచ్చ అంతా కూడా. అండ్ సరే చేస్తే చేసుకోండి, మీ కర్మ, మీరు ఏం చేసినా పర్వాలేదు. రాజకీయ నాయకుల మీద విమర్శలు, వేరే వాళ్ళ మీద విమర్శలు, మళ్ళీ వచ్చి సారీలు చెప్పుకోవడాలు, సారీ అండి, ఆ వీడియో తీసేస్తామండి ఏమనుకోకండి అని. చేయడం ఎందుకు, తీయడం ఎందుకు, అంత అవసరం ఏముంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయినాక వాళ్ళు సారీ చెప్తే ఎంత, చెప్పపోతే ఎంత. నిన్న ప్రోమో అయితే చాలామంది చూసేశారు అప్పటికి. అండ్ అందరూ కూడా సోహెల్ అని మళ్ళీ ఆయన్ని వెక్కిరిస్తున్నారు. ఇది వెక్కిరింపు తీసుకునేటువంటి చర్య, అంత దరిద్రంగా ఉంది. ఏ స్థాయి నుంచి వచ్చాడు ఈ బుల్లెట్ భాస్కర్? పెళ్ళిళ్ళకి, పెడాకులకి 500కి 600కి డ్యాన్సులు చేసుకుంటూ వచ్చాడు, మిమిక్రీలు చేసుకుంటూ వచ్చాడు, ఏదో మ్యాజిక్ షోలో గీజిక్ షోలో పిచ్చి పిచ్చి పెంటంతా చేసుకుంటూ వచ్చాడు. అది ఎంటర్టైన్మెంట్ అని ఆయన ఫీల్ అయ్యి ఎదిగాడు. అండ్ ఆయన్ని కూడా అలాగే పాపం కొంతమంది చేయించి పైకి లేపితే మంచి మంచి సినిమాలలో నటించాడు. అఫ్ కోర్స్ అంతవరకు బాగానే ఉంది. ఆ ప్రొడ్యూసర్లకి, ఆ ఆర్టిస్టులు పడే కష్టం ఈయనకు తెలియదా? ఎక్కడి నుంచి వచ్చింది, ఏ స్థాయి నుంచి వచ్చామని మనం గుర్తుపెట్టుకుంటే అసలు ఇట్లాంటివి చేయరని నా ఫీలింగ్. బట్ ఈయన ఎందుకు చేయాల్సి వచ్చిందో నాకైతే తెలియదు. కానీ ఆ వీడియో అయితే ఇంకా అలాగే ఉంది. మల్లెమాల వాళ్ళు కూడా ఎందుకు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారో తెలియదు. బుల్లెట్ భాస్కర్ ఎక్కడైనా కనిపిస్తే కనుక నిజంగా చెప్తున్నా, ఎడమకాలు చెప్పు తీసుకొని ఈ చెంప ఆ చెంప వాయించి వదిలిపెట్టండి, ఇట్లాంటివి చేయకండి అని చెప్పండి. నిజంగా చెప్పాలి అంటే అప్పుడన్నా సిగ్గు వస్తుందేమో, నెక్స్ట్ టైం ఇట్లాంటివి చేయకుండా ఉంటాడు, చేసి మళ్ళీ సారీ చెప్పకుండా ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్.